హాయ్ హలో ప్రాన్స్ బిర్యానీకి పసుపు ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలి. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ కారం, ఉప్పు తగినంత, వేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ ప్రాన్స్ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ పెరుగు వేసుకొని మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి 10 నిమిషాలు లేదా 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 5 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా బిర్యానీ స్పైసెస్, కట్ చేసుకున్న 5 ఆనియన్స్ అండ్ చిల్లీ, ఇవన్నీ బాగా బ్రౌన్ ఆనియన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కేజీ ప్రాన్స్ తీసుకొని పొట్టు తీసాక అరకేజీ అయ్యాయి. అరకేజీ ప్రాన్స్కి అరకేజీ బియ్యం పడతాయి ఎగ్జాక్ట్లీ క్వాంటిటీ. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. పావు గ్లాసు, ఈ గ్లాస్తోని 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా? నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత 1 అవర్ నానబెట్టుకునే రైస్ని ఇలా యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇలా బాగా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం ఫ్లేమ్ అంతా సిమ్లో అయిపోవాలి. ఇలా ఉడికినంత వరకు సిమ్లోనే ఉడికించాలి. ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ యాడ్ చేయాలి. అదే సన్న బియ్యం రైస్ తీసుకుంటే ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఓకే? అంతే, ఎన్ని ప్రాన్స్ బిర్యానీ రెడీ. ఫైనల్గాను కొత్తిమీర అండ్ ఫైనల్గా గీ వేసుకొని మిక్స్ చేయాలి. అంటే రెడీ టు ప్రాన్స్ బిర్యానీ.